హాయ్ డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి పాజిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు చూద్దాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వస్తాయనేది చాలా ఇంపార్టెంట్. డస్ అనే హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఈ, షీ, ఇట్ అనే 3 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వస్తాయి. వాటితో పాటు దిస్, దట్ కూడా యూజ్ చేయొచ్చు. సో పాజిటివ్ సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఫార్ములా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లస్ డస్ ప్లస్ V1 లేక బేస్ ఫామ్ అంటారు. V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. సో ఇక్కడ 5 సెంటెన్స్ ఉన్నాయి. 5 సెంటెన్స్ చూద్దాం. హీ డస్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. ఈ డస్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. హీ డస్ రీడ్ బుక్స్, అతను పుస్తకాలు చదువుతాడు. హీ డస్ రీడ్ బుక్స్, అతను పుస్తకాలు చదువుతాడు. షీ డస్ సింగ్ సాంగ్, ఆమె పాటలు పాడుతుంది. షీ డస్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడుతుంది. హీ డస్ మేక్ నాయిస్, ఇది శబ్దం చేస్తుంది. ఇట్ డస్ మేక్ నాయిస్, ఇది శబ్దం చేస్తుంది. దిస్ డస్ హెల్ప్ మీ, ఇది నాకు సాయం చేస్తుంది. దిస్ డస్ ప్లస్ హెల్ప్ మీ, ఇది నాకు సాయం చేస్తుంది. దట్ డస్ హెల్ప్ మీ, అది నాకు సాయం చేస్తుంది. హీ డస్ ప్లే క్రికెట్, అతను క్రికెట్ ఆడతాడు. హీ డస్ ప్లే టెన్నిస్, అతడు టెన్నిస్ ఆడతాడు. హీ డస్ ప్లే ఫుట్బాల్, అతను ఫుట్బాల్ ఆడతాడు. హీ డస్ ప్లే వాలీబాల్, అతను వాలీబాల్ ఆడతాడు. ఇలా మనం మల్టిపుల్ సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ V1 బట్టి సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంటుంది. ఫార్ములా అయితే ఇది ఈ, షీ, ఇట్, దిస్, దట్ ప్లస్ డస్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. ఇది ఇంగ్లీష్లో పాజిటివ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేయాలి డస్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి అనేది ఇది అయితే ఫార్ములా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని డస్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా సరే ఈ, షీ, ఇట్ మాత్రమే వస్తుంది. దాంతోపాటు దిస్, దట్ కూడా యూజ్ చేయొచ్చు. సో సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్. థ్యాంక్ యూ.